ముక్తి అన్నా మోక్షమన్నా గొప్ప ఆనందం అని అమరకోశం చెబుతోంది. దేనిలోనో చిక్కుకున్నవాడు అందులోంచి బయటపడటాన్ని వ్యవహారంలో మోక్షం అంటున్నాం. నాకు దీని నుంచి మోక్షం ఎప్పుడు లభిస్తుందా అని చూస్తున్నాను. ఇది తరచు వినపడే మాట. ఇది ముక్తిని అలాగే అంటున్నాం. భౌతిక శరీరం పోవటమే మోక్షం అని కొందరు, దుఃఖలేశము లేకపోవటమే మోక్షం అని కొందరు. తానంటూ ఒకణ్ణి అన్న భ్రమ తొలగిపోయి జీవుడుగా తన ప్రత్యేక స్థితిని కోల్పోయి బ్రహ్మతో కలిసిపోవడమే మోక్షం అని ఇంకొందరు. ఇలా రకరకాలుగా చెబుతున్నారు. కైవల్యమే మోక్షమని కొందరు. కైవల్యం అంటే వైకుంఠంలోనే భగవంతుని ఊసు లేకుండా కేవల ఆత్మస్వరూపానుభవానందాన్ని పొందటం అని కొందరు. కాదు, వైకుంఠాన్ని కేవల ఆత్మానుభవానందాన్ని పొందటం అని కొందరు. అసలు మోక్షస్థానం అంటూ వేరే ఏదీ లేనేలేదు అని కొందరు. ఇట్లా రకరకాలుగా పలు పోకలు పోతున్నారు. ఇంతకు అసలు మోక్షం అంటే ఏమిటి? అది లభించే చోటంటూ వేరే ఒకటి ఉందా? సోత్వన పరమాప్నోతి తద్విష్ణు పరమం పదం అని ఉపనిషత్తు. తద్ధామ పరమమ్మ అని సాక్షాత్తుగా భగవానుడు పరమపదం అంటూ ఒకటి ఉందని చెబుతుంటే లేదనటం కాదనటం ఎట్లాగా? మరణించేక జీవుడు అంటే భగవద్ అనుగ్రహానికి పాత్రుడై తప్పకుండా పరమపదానికి చేరతాడన్న నమ్మకంతోనే మనవారు ఫలానా వారు పరమపదించారు అనటం. ప్రపన్నుడు భగవత్ కటాక్షం చేత ప్రాణోత్క్రమణ వేళ మూర్ధన్యనాడి ద్వారా వెలువడి అర్చిరాది మార్గాన ప్రయాణించి పరమపదం చేరుకుంటాడు. ఆయా లోకాలను దాటి విరజానదిని చేరుకొని అందులో స్నానం చేసేటప్పటికీ జీవునికి 8 గుణాలు ఆవిర్భవిస్తాయి. ఇవి ఏర్పడటంతో జీవునికి భగవంతునితో పరమసామ్యం ఏర్పడుతుంది. ఇక్కడ పరమసామ్యం అంటే కొందరు జీవుడు బ్రహ్మలో కలిసిపోతాడు, ఐక్యమైపోతాడు అనుకుంటారు. బ్రహ్మైవ భవతి అన్న మాటను బ్రహ్మే అయిపోతాడని భావిస్తారు. అది సరికాదు. బ్రహ్మవలి రూపు సంతరించుకుంటాడు అని. ఒక్కరా అన్నట్టుండే సామ్యమే కానీ ఒక్కరే కావటం కాదు. ఇదే పరమసామ్యం. నదీ జలాలు సముద్రంలో కలిసినట్టుగా అని. సర్వదా ఐక్యం అంటే మార్పేమీ ఉండకూడదు. కానీ ఇక్కడ పరిమాణంలో మార్పు ఉండనే ఉంటుంది. ఇవి అని విడదీయరానంతగా ఒక్కలా ఉండటమే పరమసామ్యం. పరమసామ్యం ముక్త పురుషునికి పరమాత్మతో స్వరూపంలో భోగానుభవంలో. ప్రకృతి సంబంధం వదిలిపోయాక విశుద్ధ జీవుడు 8 గుణాలను పొందటం వల్ల పరమాత్మతో పరమసామ్యాన్ని పొందుతాడు. ఆ 8 గుణాలు: మొదటిది అపహత పాప్మ అంటే పుణ్యపాపాలు లేశము లేనివాడు. రెండవది విజరహ అంటే ముదిమి లేనివాడు. మూడవది విమృత్యు అంటే చావు లేనివాడు. నాలుగవది విశోక అంటే శోకం లేనివాడు. ఐదవది విజిఘత్స ఆకలి లేనివాడు. అపిపాస ఆరవది అంటే దప్పిక లేనివాడు. సత్యకామ ఏడవది అంటే కోరికలు ఫలించినవాడు. ఎనిమిదవది సత్య సంకల్ప అంటే ఫలించేటువంటి సంకల్పం కలవాడు. శరీర సంబంధం వల్ల జీవుడికి ఏర్పడ్డ దోషాలు పోవటాన్ని సూచించేవి మొదటి 6 గుణాలును. ఆ దోషాలు లేకపోవటమే ఇక్కడ గుణాలు. చివరి 2 పరమసామ్య ఫలంగా భగవద్ అనుగ్రహం వల్ల జీవుడికి లభించే గుణాలు. ఈ 8 గుణాల వల్ల జీవునికి భగవంతునితో పరమసామ్యం. ఇదే సాయుధ్యం. సమాన గుణాలు కలిగి ఉండడం. మమ సాధర్మ్యమాగతా అని స్వామి చెప్పింది ఇదే.